హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అయితే అటుకులు ఫోన్కి ఎత్తాను చూడండి. అందులోకి ఏమేమి ఎత్తా అనేది మా ఛాయ్ అవుతుంది చూడండి. మీరు టీ తాగిరా, టిఫిన్ చేసిరా? మేమైతే ఈరోజు ఇంకా నాకు చేయలే. ఇవి చూడండి, కరివేపాకు, ఎర్రమిర్చి, ఉల్లిగడ్డ, పల్లీలు, జీలకర్ర, పల్లీలు అయితే ఇట్లా వేస్తేనే మంచిగా మాడతాయి. అందుకోసమే ముందుగా వేస్తాను. ఉల్లిగడ్డలు వేస్తాను. మిర్చి సుతం వేస్తాను, ఎర్రమిర్చి వేస్తాను, కరివేపాకు సుతం ఇప్పుడు వేస్తాను. ఎక్కువసేపు మూత పెట్టుకుంటే ఉప్పు వేసుకుందాం, తగినంత ఉప్పు వేసుకుందాం, పసుపు, చలి అయితే బాగా పెడుతుంది ఫ్రెండ్స్. మీ సైడ్ సుతం ఇలానే పెడుతుందా? మాకైతే 2-3 రోజుల సిందలు అయితే బాగా చలి అనిపిస్తుంది. ఈరోజు అయితే బాగా ఇంకా బాగా అనిపిస్తేనే మా చిన్నోడు అన్నాడు, మమ్మీ టిఫిన్కి ఈరోజు ఏమన్నా వేయమని అంటే, ఏం చేయాలి నాని అని అంటే, అటుకులు అయితే వేయని అన్నాడు. పచ్చి అటుకులు వేయి మమ్మీ అని వాడే పోయి తీసుకొచ్చిండు. ఇలా చెప్పనే లేచిండు, అటుకుల కోసమే లేచిండు చెప్పాను. అటుకులు అయితే తీసుకొచ్చిండు. వాడైతే బ్రష్ వేసుకుంటాడు. వాడు బ్రష్ వేసుకునే వరకు ఇటు ఛాయ్ అయింది, ఇటు అటుకులు అయితే అవుతున్నాయి. ఇది చూడండి, వాడు ముఖం కడుక్కొని వచ్చే వరకు రెడీ అయ్యమని అన్నాడు. అయితే రెడీ అయినాయ్యా. కొంచెం అయితే నిమ్మకాయ వేసుకుందాం. నిమ్మకాయ వేసుకుంటేనే చాలా బాగుంటాయి కదా పచ్చట్టుకులల్లో. నిమ్మకాయని అయితే వేస్తాను చూడండి. మీరు చూడడం ఇంటిని వేసుకుంటారా? మా చిన్నోడు అయితే నిమ్మకాయ ఏందైతే అస్సలు తినాడు. మా చిన్నోడి కోసం అయితే ఖచ్చితంగా నిమ్మకాయ వేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి మా అటుకులు అయితే అయినాయి. ఇక అటుకులు అయితే అయిపోయినాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.